తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని ఒక కొత్త నిర్ణయం. నారా లోకేష్ ఇప్పుడు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పటి వరకు ఎవరూ ఊహించని ఒక కొత్త పదవి సృష్టి వెనుక చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ టర్మ్ చివరి 2 ఏళ్లు ముఖ్యమంత్రి అవుతారనుకున్న లోకేష్ను పార్టీ బాధ్యతలకే పరిమితం చేస్తున్నారా? లేక ఇది షాడో సీఎంగా ఆయన పవర్ పెంచడానికా? ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. నిజానికి ఈ టర్మ్ చివరి 2 ఏళ్లలో లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తారని పార్టీలో ఒక చర్చ జరిగింది. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఏపీలో ఉన్న సవాళ్లను చూస్తుంటే టీడీపీ హైకమాండ్ తమ ప్లాన్ను మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవి కంటే పార్టీ పగ్గాలను లోకేష్ చేతికి ఇవ్వడమే సరైన సమయమని చంద్రబాబు భావించి ఉండవచ్చు. అందుకే పార్టీ చరిత్రలో లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించి నారా లోకేష్ని ఎంపిక చేశారు. చాలామంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం నారా లోకేష్ ఒకప్పుడు షాడో సీఎంలా వ్యవహరించబోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై, అభివృద్ధిపై ఫోకస్ పెడితే లోకేష్ పార్టీని, పాలనను సమన్వయం చేస్తూ క్షేత్రస్థాయిలో తీసుకెళ్తున్నారు. 2029 ఎన్నికల నాటికి పార్టీని పూర్తి స్థాయిలో తన కంట్రోల్లోకి తీసుకోవడానికి ఇదో గొప్ప వేదిక. లోకేష్ ఎదుగుదల ఒక ఎత్తు అయితే ఆయన ఎదుర్కొన్న విమర్శలు మరో ఎత్తు. ఒకప్పుడు మాట తీరుపై, బాడీ లాంగ్వేజ్పై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. కానీ వాటన్నిటిని భరిస్తూ ఆ విమర్శలనే మెట్టుగా మార్చుకొని ఆయన ప్రజల్లోకి వెళ్లారు. ముఖ్యంగా యువగళం పాదయాత్ర ఆయనలోని అసలు నాయకుడిని బయటకు తీసింది. ఇప్పుడు ఆయన విమర్శలను భయపడటం లేదు, ఎదురుదాడి చేస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో నాయకుడిగా ఆయన రేస్లో నిలబడ్డారు. మొత్తానికి లోకేష్కు ఈ కొత్త పదవి కేవలం హోదా మాత్రమే కాదు, ఒక పెద్ద పరీక్ష కూడా. పార్టీ కేడర్ను ఏకతాటిపైకి తెచ్చి 2029లో మళ్ళీ టీడీపీ అధికారంలోకి తెచ్చే బాధ్యత ఇప్పుడు ఆయన భుజాల మీద ఉంది. మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ సక్సెస్ అవుతారని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.